మేడారం మహాజాతరలో ఈ రోజున సారాలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపైకి రాబోతున్నారు. ఇక తొలి రోజు కావడంతో భారీగా భక్తులంతా అమ్మవారి దర్శనానికి పోటెత్తిన పరిస్థితి. పూర్తిగా తెల్లవారుజామున 3 గంటల నుంచే భారీగా భక్తులు గద్దెల దర్శనం కోసం అమ్మవార్ల గద్దెల వద్దకు క్యూ కడుతున్న పరిస్థితి. ఇక ఈ రోజున దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారంటూ అధికారులు అంచనాలు వేశారు. ఇక ఉదయం నుంచే అమ్మవార్లకు మొక్కులు తీర్చుకుంటూ బెల్లం మొక్కులు సమర్పించుకుంటూ భక్తజనమంతా కూడా చిన్న పిల్లలతో సహా అమ్మవార్ల సన్నిధికి వచ్చి గద్దెల ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకుంటూ తలనీలాలు సమర్పించుకుంటూ తమ మొక్కులను తీర్చుకుంటున్న పరిస్థితి. ఇక కొద్దిసేపటి క్రితమే పగిడిద్దరాజు గోవిందరాజులు లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. ప్రస్తుతం సాయంత్రం సమయానికి ఆ అమ్మవార్ల గద్దెల వద్దకు పగిడిద్దరాజు గోవిందరాజు చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత కన్నెపల్లి లోపల సారలమ్మ తల్లికి పూజలు చేసిన తర్వాత కాక సారయ్య ఆధ్వర్యం లోపల సారలమ్మ తల్లి దాదాపు 3 కిలోమీటర్ల మేర కన్నెపల్లి నుంచి ఈ యొక్క సమ్మక్క ప్రాంగణానికి కాలినడకన చేరుకుంటుంది. జంపన్న వాగు మీదుగా వచ్చి సారలమ్మ తల్లి ప్రతిష్ట జరుగుతుంది. అదే సమయంలో పగిడిద్దరాజు గోవిందరాజుల ప్రతిష్ట కూడా జరుగుతుంది. ఈ రోజున మొదటి రోజు ముగ్గురు వనదేవతల ప్రవేశం గద్దెలపైకి ప్రతిష్ట ఉండనున్న నేపథ్యం లోపల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో అటు సారమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ ప్రాంగణం లోపల సాంప్రదాయ పద్ధతి లోపల అటు ఆదివాసీ గిరిజన పూజారులతో పాటుగా ప్రభుత్వ ఎండోమెంట్ శాఖ తరపున లాంఛనంగా స్వాగతం పలుకుతారు. మంత్రి సీతక్క కొండా సురేఖ సైతం ఈ యొక్క ఆగమనంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. భక్తులు ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు. గద్దెల ప్రాంగణం పూర్తిగా విస్తరించి దాదాపు ఎకరన్నర ప్రాంగణంలో విస్తరించినా కూడా ఈ స్థాయిలో భక్తజనం అంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఇక్కడ పసుపు కుంకుమలతో పాటు బెల్లం మొక్కులు కూడా చెల్లించుకుంటూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్. ఎటు చూసినా కూడా పూర్తిగా భక్తజనులతో నిండిపోయి భక్తజన సంద్రంగా మేడారం అయితే మారిపోయింది. రేపు ప్రధాన దేవత సమ్మక్క వచ్చే నాటికి కంప్లీట్గా ఇసుకేస్తే రాలనంతటువంటి భక్తజనం అయితే మేడారానికి తరలి వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? సిర్పూర్ కాగజ్ నగర్. సిర్పూర్ కాగజ్ నగర్, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఎంతమంది వచ్చారు? మేము 22 మెంబర్స్ వచ్చాం మా ఫ్యామిలీతోని. ఎట్లా ఉంది ఇక్కడ అమ్మవారి దర్శనం జరిగిందా? చాలా బాగుంది. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా బాగుంది. ఎప్పటి నుంచి వస్తారమ్మా అసలు మీరు? మేము ఇదే ఫస్ట్ వచ్చుడు ఆశాబాద్ నుంచి వచ్చినాం. కొమరండి బాగున్నది. దాదాపు రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు అమ్మవార్ల చెంతకైతే వస్తున్నారు. ఈసారి టెంపుల్ రీడెవలప్మెంట్ కావడంతో నూతనంగా భక్తులు సైతం అమ్మవార్ల ప్రాంగణం చూసేందుకైతే వస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. బాగుందండి ఇప్పుడు టెంపుల్. రేవంత్ రెడ్డి గారి పరిపాలన, సీతక్క గారి పరిపాలన సూపర్గా ఉంది, బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మాకు దర్శనం కూడా మంచిగా జరుగుతుంది. కొత్త షెడ్లు వేసారు, బాగున్నాయి, హ్యాపీగా సూపర్ ఉంది. మేము దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాను. బాగుంది. చూసాం కదా భక్తులు ఈ యొక్క నూతన టెంపుల్ చూసి సంబరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా, ఎట్లా ఉంది టెంపుల్ అంతా? బాగుంది. ఎన్ని నుంచి వస్తున్నావు? 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాం. దర్శనం బాగా మొక్కులు ఇచ్చారు అమ్మకి? ఏమి ఇచ్చారు? బంగారం. కోరుకున్నారా? ఏం కోరుకున్నారు? మంచిగా ఫ్యూచర్ స్టడీ బాగుండాలని, స్టడీ కోసం. చూడొచ్చు భారీగా భక్తులైతే వస్తూ అమ్మవారి మొక్కులు చెల్లిస్తున్నారు. సో పిల్లలతో సహా చంటి పిల్లలను కూడా చంకనెత్తుకొని అమ్మవారి దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. అమ్మవార్లకు బెల్లం మొక్కులు బంగారాన్ని సమర్పించుకుంటున్న సిచ్యువేషన్ చూడొచ్చు. చిన్న పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఆ అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. ఏంటి, ఎట్లా ఉంది ఆలయం? అది ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, బాగా సందడిగా ఉంది. అంతే బాగుంది. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాం. బాగా అనిపిస్తుంది సార్, హ్యాపీనెస్. అవును సార్, ఇచ్చాం. సో చూసాం కదా భక్తులు అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టెంపుల్ను ఆధునీకరించడం కూడా భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సో ఎట్లా ఉందమ్మా టెంపుల్? బాగానే ఉంది. రష్ బాగుంది కాబట్టి ఫుల్ రష్ మరీ ఘోరంగా
ఇగో చేతులకు దెబ్బలు కూడా తాకిస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మేడారం? ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అటు బైన్సా సైడ్ నుండి వచ్చాం. ఓకే, చూడొచ్చు ఆ బెల్లం మొక్కులు సమర్పిస్తున్న భక్తులంది. అమ్మ ఏంటి, ఎవరికి మొక్కులు చెల్లిస్తున్నావు? సమాసారా ఎవరెత్తు చెల్లిస్తున్నావు? నా కొడుకు ఏం మరి కోరిన కోరిక తీరిందా? ఎట్లా ఉంది ఆలయం ఈసారి? మంచిగా మొత్తం డెవలప్ చేసారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. బాగుందా? సో ఇది ఆ బెల్లం మొక్కులతో మేడారం గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తజనంతో కిటకిటలాడుతుంది. కంప్లీట్ గా భక్తులతో భక్తుల సమ్మక్క నామస్మరణతో కూడా గద్దెల ప్రాంగణము మేడారం ప్రాంగణం అంతా కూడా జనసంద్రంగా మారింది. ఎటు చూసినా కూడా భక్తులు దాదాపు 100 కిలోమీటర్ల మేర కూడా అటు వాహనాలు తరలి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకొని అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ మొక్కులు చెల్లించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ రోజున పిల్ల తల్లితో పాటు రేపు సమ్మక్క రానున్న నేపథ్యం లోపల భారీగా భక్తులంతా కూడా మేడారం బాట పట్టే అవకాశం ఉండడంతో ఆ స్థాయిలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి విజయవంతంగా మహాజాతర నిర్వహించేందుకైతే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా అయితే ఈ రోజు నుంచి మరో 3 మొత్తంగా 31 తేదీ వరకు ఈ 4 రోజులు మేడారం అంతా కూడా శివమెత్తిపోయి సమ్మక్క నామస్మరణతో ఊగిపోయేటువంటి పరిస్థితి మేడారంలో ప్రస్తుతం కనిపిస్తుంది. సంతోష్తో వేణుబిక్కిరి, మేడారం.